అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బేస్తవారము 5వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేకూడదనే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్లయితే ప్రియులారా, ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును అనే దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. సో దేవుడు మనల్ని తన యొక్క ప్రతిష్ఠిత జనముగా లోకంలో పాపంలో నుండి అపవిత్రమైన జీవితం నుండి అయోగ్యమైన జీవితం నుండి నిష్ప్రయోజకమైన జీవితం నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుడు అన్ని జనాంగాలంటే మనల్ని, రక్షణ లేనటువంటి మనల్ని, దేవునికి దూరస్తులమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏర్పరచుకుని ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనల్ని, ఎన్నిక లేని మనల్ని దేవుడు తన ప్రతిష్ఠిత జనముగా దేవుడు చేసుకున్నందుకు దేవునికి వందనములు, మహిమ కలుగును గాక. ఇది మనం చూస్తున్నటువంటి సందర్భం మన జీవితంలో దేవుడు చేసింది. అయితే ఆయనకు ప్రతిష్ఠిత జనంగా దేవుడు నన్ను స్థాపించుకున్నాడు. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉండకపోతే జరిగేవేంటి? సో ఆయనకు ఆయన మనల్ని లోకంలో పాపల నుండి శరీర నేత్రాశుల్లో నుండి ఏర్పరచుకుని ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మనం ఉండకపోతే, ఆయనకు ప్రతిష్ఠించబడిన వారికి ఉండకపోతే, నీవు ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించుకుంటే ఆ సేవ జీవితంలో ఆయనకు ప్రతిష్ఠించబడిన అనుభవంలో సేవ చేయకపోతే, లేదా దేవుని మందిరంలో పని చేయడానికి ఆయన ప్రతిష్ఠిత కొరకు నువ్వు దేని కొరకై ప్రతిష్ఠించబడ్డా ఆ పని నువ్వు చేయకపోతే, దేవుని మందిరం విషయంలో దేవుని మందిరం పని చేయడానికైనా దేవుని మందిరం కట్టడానికైనా దేవుడిని తనకు ప్రతిష్ఠిత చేసుకుంటే, ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటే, ఆ పని నీవని నేనే చేయకపోతే, లేదా దేవుడు దేని కొరకు మనల్ని ప్రతిష్ఠిత చేసుకున్నాడో, దేని కొరకు ఆయన ప్రతిష్ఠిత జనముగా మనల్ని చేసుకున్నాడు, ఆయన దేని కొరకై మనం ప్రతిష్ఠిత జనం చేసుకున్నాడో దాని నిమిత్తమే మనం ప్రతిష్ఠిత జనముగా ఆయన ప్రతిష్ఠిత చేసుకున్న దాని కొరకై నమ్మకంగా ఉండనప్పుడు మన జీవితాల్లో జరిగేవి ఏంటంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 16వ వచనం. నీవు పట్టణంలో శపించబడదువు. సో మొదటి మాటను చూసినట్టయితే ఒకవేళ ఆయన నిన్ను ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు కాబట్టి ఆయన దేని కొరకు నిన్ను ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు, దాన్ని నువ్వు కాపాడుకోకపోతే, దాని ఏడ నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటే, దాని విషయంలో నువ్వు వెనకడుగు వేస్తుంటే, దేవుడు నిన్ను దేని కొరకు ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు ఆ విషయంలో నువ్వు అశ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, ఆ విషయంలో నువ్వు ముందరకు వెళ్ళినప్పుడు, ఆ విషయంలో యథార్థంగా ముందరకు నడవలేనప్పుడు జరిగే సందర్భం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు, అలాగే నిన్ను స్థాపించాడు. కానీ నువ్వు ఆ ధన్యతను పోగొట్టుకుంటే వచ్చే మొదటిది ఏంటో తెలుసా? బైబిల్ చెబుతుంది, పట్టణంలో నువ్వు శపించబడతావు. ఏ పట్టణంలో అయితే నువ్వు ఉంటున్నావు, ఏ పట్టణంలో అయితే నువ్వు నివసిస్తున్నావు, ఏ పట్టణంలో అయితే నువ్వు నివసించడానికి ఇష్టపడ్డావు, ఆ పట్టణంలో ఒక మాటలో చెప్పాలంటే నీవు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నావో అక్కడ శపించబడతావు. నువ్వు నివసించే ప్రాంతంలో శపించబడతావు. దేవుడు నిన్ను తనకు స్వకీయ జనంగా చేసుకుని నిన్ను స్థాపించుకున్నాడు. తన ప్రతిష్ఠిత జనంగా దేవుడు చేసుకున్నప్పుడు, నిన్ను స్థాపించుకున్నప్పుడు తన ప్రతిష్ఠిత జనంగా దేని కొరకు నిన్ను ప్రతిష్ఠిత చేసుకున్నాడో ఆ పని నువ్వు చేయనప్పుడు నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు శపించబడతావు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూసినట్టే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 16వ వచనంలో ఇంకో మాట ఉంది, పొలంలో నువ్వు శపించబడతావు. పొలంలో శపించబడతావు అంటే నీ పొలం ఏదైతే ఉందో, ఏ భూసారం అయితే ఏ భూసారం ద్వారా అయితే నువ్వు జీవిస్తున్నావు, ఏ భూమి అయితే తన సారం ఇచ్చినప్పుడు ఆ పంట నువ్వు తిని జీవిస్తూ వస్తున్నావు, ఏ పంటనైతే భూమి తన సారంనిచ్చి నీ ఫలించి ఆ తనలో నుండి పుట్టినటువంటి కొమ్మలు కానీ తనలో పుట్టిన కాయలు కానీ పంటను నీకు ఇస్తే అది తిని తృప్తి పడుతున్నావు, దానిని దేవుడు శపించబోతున్నాడు. నీ భూమిని దేవుడు శపిస్తాడు. నువ్వు ఆయనకు ఆయన తనకు ప్రతిష్ఠిత జనంగా నేను స్థాపించుకున్నప్పుడు, దేని కొరకు దేని నిమిత్తమే నేను ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు, ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించుకున్నాడు, ఆ ధన్యతను కాపాడుకోలేనప్పుడు, దాన్ని పోగొట్టినప్పుడు, దేని కొరకు నేను ప్రతిష్ఠిత చేసుకున్నాడు ఆ పని నువ్వు చేయలేనప్పుడు నీ ఖచ్చితంగా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు శపించబడతావు. నీ పొలము కూడా శపించబడుతుంది. నువ్వు ఏ ఆహారం దేనైతే ఆహారం తీసుకుని తినడానికి ఇష్టపడుతున్నావు, ఏ పొలాలను చూసుకుని అయితే దాన్ని పోషించుకుంటూ నువ్వు అభివృద్ధి చేసుకుంటూ ఆ పంట పొలాన్ని పండించుకుంటూ నువ్వు తింటున్నావో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను శపించేవాడుకుంటున్నాడు. అప్పుడు నీ పంట అంతా కూడా ఏమవుతుంది, ఆ పొలం అంతా కూడా ఏమవుతుంది, నువ్వు ఆలోచన చేయి. సహోదర సహోదరి, ఇది రెండు. మూడోదిగా చూసినట్టే ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించుకున్నాడు. ఆ ధన్యతను మనం పోగొట్టుకుంటే జరిగేది మొట్టమొదటిగా మన పట్టణంలో ఉన్నప్పుడు ఎక్కడుండో అక్కడ శపించబడుతున్నాం. తర్వాత మన పొలము శపించబడుతుంది.
మనకు సారాన్నిచ్చి పండుతున్నటువంటి పొలం. మూడోదిగా చూసినట్లయితే రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20వ వచనం రాయబడుతూ వచ్చింది. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యము చేత నీవు హతము చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయబూనుకొనిన కార్యములన్నిటిపై విషయంలోనూ యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. కాబట్టి ఇక్కడ మూడో కోణం, ఆయనకు ప్రతిష్ఠ జనముగా ఉండకపోతే, ఆయన దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు, ఆ విషయమై ఆయన ప్రతిష్ఠ చేసుకున్న దానికి నమ్మకస్తులుగా ఆ పని మనం చేయకపోతే మూడవ కోణం వచ్చే నష్టం, నువ్వు చేయబోవడానికి ఏ పని అయితే పూనుకుంటావో అదంతా శపించబడింది. ఏదండి, నువ్వు ఏ పని అయితే పూనుకుంటావో, ఏ పని చేయడానికైతే నువ్వు పూనుకుంటున్నావు, ఇది మంచి కార్యం, ఇది చేయాలి, ఇది మంచి పని, ఇది చేయాలని నువ్వు ఏ పని కొరకైతే నువ్వు పూనుకుంటున్నావో అదంతా కుంపై దప్పక మంచి జరగదు. అదంతా నాశనం అవుతుంది తప్పక మేలుకరంగా ఉండదు. అది నష్టపోవడం తప్పక మేలుకరంగా రాదు. సో ప్రియులారా, నిన్ను ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠ జనంగా చేసుకున్నప్పుడు నువ్వు ఆ స్థితిని కాపాడుకోలేనప్పుడు ఏం జరిగేది చెప్పండి? ఆ స్థితిని కాపాడుకోకపోతే నువ్వు ఏ పని చేయడానికి అయితే పని పూనుకుంటున్నావు, ఏ పని కొనకైతే నువ్వు పని పూనుకుని ముందరికి వెళ్తున్నావు, ఆ పని అంతా కూడా శపించబడింది. ఇక ఆ పని జరగదు. అప్పుడు నీకేమనిపించేది? అయ్యో నేను ఈ పని చేస్తున్నాను, దేవుడు ఎందుకు చేయట్లేదు, ఎందుకు ముందరికి వెళ్ళనివ్వట్లేదు అనుకుంటావు. ఎందుకంటే ఆయన నిన్ను దేనికి ఏర్పరచుకున్నాడు? ఆ పని పక్కన పెట్టి నీ సొంత పనులు నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా అది వెనక్కే పోయి తప్ప ముందరికి వెళ్ళదు. ఆ పనుల్లో దేవుడు శపిస్తున్నాడని గుర్తెరగాలి. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే రండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 21వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజే వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. కానీ ఆయన తనకు స్వకీయ జనముగా ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించుకున్నప్పుడు, దేని కొరకు నిన్ను ప్రతిష్ఠిత చేసుకున్నాడు, ఆ పని విషయాలు నువ్వు వెనకడుగేస్తున్నప్పుడు, ఆ పని నువ్వు చేయనప్పుడు, నేను చేయలేని ప్రభు నా వల్ల కదా నువ్వు సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు మొట్టమొదటిగా ఏ పట్టణంలో ఉంటున్నావో ఆ పట్టణం శపించబడుతుంది. అక్కడ ఏ పొలంలో ఉంటే ఆ పొలం శపించబడుతుంది. 3, నువ్వు ఏ పని అయితే చేయబోనుకుంటున్నావో అది శపించబడుతుంది. 4 తెగులు. ఆయన తెగులు నిన్ను క్షీణింపజేసేది ఉంటుంది. నిన్ను క్షీణింపజేస్తుంది ఆయన తెగులు. ఆయన ఒక తెగులు పంపించి నిన్ను క్షీణింపజేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే నిన్ను ఆయన తనకు ప్రతిష్ఠ జనము చేసుకున్నప్పుడు ఆ ప్రతిష్ఠితమైనటువంటి జీవితం, ఆ ధన్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా దేశ దిమ్మరవై కయ్యూను వలె నువ్వు తిరుగుతున్నావు కాబట్టి, కయ్యూను వలె దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకుని దిగంబరుడిపై తిరుగుతున్నావు కాబట్టి నువ్వు శపించబడిన అనుభవం ఉంటావు. దేవుని యొక్క తెగులు నీ మీదకు వచ్చేటప్పుడు మేలేం జరగదు. దేవుని తెగులు వస్తుంది. ఎందుకంటే దేశ దిమ్మరవై కయ్యూను వలె ఉంటున్నావు. అది గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను దేనికి ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు? దేని కొరకై నిన్ను ప్రతిష్ఠిత చేసుకున్నాడు? సేవ కొరక, పరిచర్య కొరక, సువార్త ప్రకటించడానికి, దేవుని మందిరం పని చేయడానికి, దేవుని మందిరం కట్టడానికి, దేవుని పని చేయడానికి, ఇంకా దేవుని మందిరంలో ఏ పని చేయడానికి దేవుడిని ప్రతిష్ఠిత చేసుకున్నాడు. అది నువ్వు కోల్పోయావు కాబట్టి నీ ఇంటికి నువ్వు తెగులు రాబోతుంది. ఆ తెగులుని తప్పించేవాడు ఎవడో ఉండడు. ఇది 4వ మాట. 5వ విషయం రండి, ఆయనకు ప్రతిష్ఠ జనంగా మనం ఉండకపోతే జరిగేది 5వ విషయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 18వ వచనంలో నీ గర్భఫలమును, నీ భూమి పంటను, నీ ఆవులను, నీ గొర్రె మేకలను, మందలు శపించబడు. కాబట్టి ఇక్కడ 5వ కోణం, 5వదిగా చూస్తుంది. నీ గర్భఫలాన్ని దేవుడు శపిస్తున్నాడు. గర్భఫలం శపిస్తున్నాడంటే శపించబడుతుంది. దేవుడు నీ గర్భఫలాన్ని శపించేదట్టు చేస్తున్నాడు. చాలామంది అంటారు, అన్న మాకు గర్భఫలం లేదు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, గర్భఫలం లేదు, నేను గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్నా, అవమానాలు పొందుతున్నా, నిందలు భరిస్తున్నా, గర్భఫలం లేక ఎన్నో బాధలు పడుతున్నాను, ఎంతోమంది చేత అవమానాలు పొందుతున్నాను అంటున్నావు. మంచిదే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మంచిదని. ఎందుకంటే నా అవమానాలు పొందితే మంచిదని కాదు. అసలు ఈ అవమానాలకు కారణం ఏంటి? దేవుడు నిన్ను తన ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. తన సేవ కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు, తన పరిచయ కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు, తన సువార్త చేయడం కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు, తన సంఘమును కట్టడానికి ప్రతిష్ఠ చేసుకున్నాడు, తన కొరకై తన పాటలతో గణపరచడం కొరకే నేను ప్రతిష్ఠ చేసుకున్నాడు, దేవుని మందిరంలో పనిచేయడం ద్వారా దేవుని మహిమ తెచ్చుకోవడానికి నేను ప్రతిష్ఠ చేసుకున్నాడు, దేవుని పరిచయ కొరకు దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు నిన్ను. ఆ ధన్యతని అదంతా కూడా ధనాపేక్షను బట్టి, డబ్బాషను బట్టి, లోకాషను బట్టి ఈ దేవుడు ఏదైతే నిన్ను తన ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడో దాన్ని మర్చిపోయావు. సో ఈరోజు ఆ స్థితిని మర్చిపోయి, ఆ స్థితిగతిని మర్చిపోయి దేవుడిని గర్భాన్ని ఆపేసినప్పుడు నువ్వు దేవునికి ప్రతిష్ఠ జనం ఉండాల్సి నువ్వు దాని నుండి తప్పిపోయావు. కాబట్టి దేవుని గర్భాన్ని శపించినప్పుడు ఇంకా నీ ఆలోచన ఏంటంటే దేవుడు నాకు గర్భఫలం లేదు అని అంటున్నావు, దేవుడు నాకు బహుమానం ఇవ్వలేదు అంటున్నావు, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు అంటున్నావు. కాదు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడు ఎప్పుడు తప్పు చేసే గుణ లక్షణం దేవుడిది కాదు. ఇక్కడ దేవుడు మొదటే చెబుతున్నాడు, నిన్ను ఆయన తనకు ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠిత జనంగా నువ్వు ఉండకోకుండా నువ్వు తప్పిపోతేనే నీ గర్భఫలానికి శాపం వస్తుంది తప్పగా, నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే శాపం రాదు.
చాలామంది అంటారు మేము మందిరానికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధన ఉంటుంది, అంతా చేస్తున్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, ఇంకేం చేయాలి దేవుని కొరకంటే ఇంకా చేయాల్సిందే ఉంది, నువ్వేం చేయాలాడా? దేవుని మందిరంకి వచ్చినంత మాత్రం నువ్వు దేవునికి ఏం చేశా? దేవుని మందిరంకి వచ్చినంత మాత్రం నువ్వు చేసింది ఏం లేదు, నువ్వు చేయాల్సిన పనులే చేస్తున్నావు. దేవుని కొరకు చేయటం కొరకు దేవుడు నిన్ను దేనికి ఏర్పరచుకున్నాడు? ఏ ప్రతిష్ఠిత జనంగా నిన్ను ఉంచి నీకు సమృద్ధి అయిన గర్భఫలం ఇవ్వాలనుకున్నాడు, దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు తన ప్రతిష్ఠ జనంగా నేను స్థాపించుకున్నాడు, ఆ స్థితిని నువ్వు పోగొట్టుకున్నావు. దేని కొరకు నేను ప్రతిష్ఠ చేసుకున్నాడు, ఆ స్థితిని పోగొట్టుకున్నావు. అందుకే నీ గర్భఫలం అన్నది శపించబడింది. మరలా తిరిగి ఆ గర్భఫలం నీకు ఇవ్వబడాలంటే, ఆ గర్భఫలం మరలా తిరిగి బహుమానాలు పొందాలంటే, నువ్వు ఎక్కడైతే ఆయన తనకు నిన్ను ప్రతిష్ఠ జనంగా స్థాపించుకున్నాడు, ఆ స్థితిని పోగొట్టుకున్నారు, దాన్ని మనం తిరిగి సమకూర్చాలి. నిన్ను ఆయన ప్రతిష్ఠ చేసుకుంది సేవ కొరకేమో, పరిచర్య కొరకేమో, వాక్యం బోధించడానికేమో, దేవుని మందిరంలో పనిచేయడానికేమో, దేవుని మందిరం కట్టడానికేమో, ఇంకా దేవుని పరిచర్య చేయడానికేమో, ఇంట్లో బాత్రూమ్ కట్టడానికైనా, దేవుని మందిరం శుభ్రపరచడానికైనా, దేని కొరకు ఆయన నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు. దాని నుండి తప్పిపోతే ముఖం చిన్నబుచ్చుకుని ఇది నా పని, నేను చేయలేకెళ్ళిపోయాను, నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పని అసూయతోనో లేకపోతే ఇంకోటి మీద కోపంతో ద్వేషంతోనో నేను ఎందుకు చేయాలని నీలో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్న స్థితిని నువ్వు తొలిగిపోయావు. అందుకే నీ పిల్లలకు ఆశీర్వాదం లేదు, నీకు లేదు, వస్తున్న ఇదంతా కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నావు. దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆపేసాడు. ఎందుకంటే శాపం నీ దగ్గరకు వస్తుంది. అటు శాపం నీకు రాకూడదంటే దేవుడు తాను దేని కొరకు నిన్ను స్థాపించి ప్రతిష్ఠ చేసుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకుని నిన్ను స్థాపించాడు తనకు జనముగా. ఆ ప్రతిష్ఠ చేయబడిన అనుభవం నుంచి ఎక్కడ తొలిగిపోయి దాన్ని సరి చేసుకుంటే తిరిగి దావీదు సమస్తము సమకూర్చుకున్నట్లు నువ్వు కూడా సమకూర్చుకుని దేవుని కొరకు ఎక్కడ దేవుడు నేను దేని కొరకు ప్రతిష్ఠ చేశాడు ఆ కార్యము, సువార్త, పరిచర్య, సేవ, బోధించడమా, దేవుని సేవ చేయడం, దేని కొరకు నేను ప్రతిష్ఠ చేశాడు దేవుని మందిరం కొరకైనా సరే, ఆ పని చేయటంలో నువ్వు వెనకబడ్డావు. దాన్ని సరిదిద్దుకుంటే ఇక్కడి నుంచి నీకు శాపాలు పోయి దేవుని ద్వారా దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడుకుంటే ఆశీర్వాదాలు పొందుకునే వాడుకుని ఉంటావు. అలాగే నీవు నేను ఉండినట్లు ప్రభు సాయం చేయను కాక, దేవుని ద్వారా శాపాలు కాకుండా దేవుని కొరకు దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాము ఆ పని మనం గుర్తెరిగిన వారమై దేవుని పరిచర్య చేసేవారుగా దేవుడు మనం సిద్ధపరచడం సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపారలో గొప్ప తండ్రి వందనాలు. మిగతాబడిన మాటలు నీరు కట్టి ఫలించండి. మీరు మమ్మల్ని ప్రభావ మీకు ప్రతిష్ఠ జనంగా తండ్రి స్థాపించుకున్నారు, కానీ మేము దేని కొరకు మీరు మమ్మల్ని ప్రతిష్ఠ జనంగా స్థాపించుకున్నాం, ఆ స్థితిని మేము పోగొట్టుకున్నాం, మర్చిపోయాం, దారి తప్పిపోయాం కూడా. తిరిగి ఆ స్థితిని మాకు సమకూర్చండి. లేని ఏళ్ల శాపాలు వస్తున్నాయి ప్రభావ, వద్దు. పట్టణము, పొలము తండ్రి ఇంకా అనేకమైన విధానాల్లో అన్నీ కూడా శపించబడుతున్నాయి, గర్భఫలాలు కూడా, తెగులు కూడా వస్తున్నాయి వద్దు ప్రభా. కాబట్టి ఎక్కడ మమ్మల్ని దేని కొరకు స్థాపించుకున్నారు ఆ స్థితిని మేము పోగొట్టుకున్నామని ఒప్పుకుంటున్నాం. తిరిగి దాన్ని దావీదు సమస్తం సమకూర్చుకున్నట్లు మేము మీకు ప్రతిష్ఠ జనంగా ఎక్కడైతే ఉండకుండా పోగొట్టుకున్నాం ఆ ధన్యతని తిరిగి మాకు సమకూర్చి మరలా మేము మీకు ప్రతిష్ఠ జనంగా సిద్ధపరచమని యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనములు. ప్రేస్తున్నాను.